నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఇన్ఛార్జ్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్కల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగాలు, పోరాటాలను స్మరించుకున్నారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో బాపూజీ ప్రజలకు స్ఫూర్తి నింపి పదవులు, ఆస్తులకు త్యాగం చేసి రాష్ట్ర ఆవిర్భావం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ అధికారిక ప్రతినిధి, మాజీ కౌన్సిలర్ నాజీ రోదిన్ మల్లేష్ యాదవ్, మాసుల లక్ష్మీనారాయణ, కోత్తింటి శ్రీనివాస్ రెడ్డి, లడ్డూరి కృష్ణ యాదవ్, షౌకత్ అలీ, మజీద్, గిరిని వెంకట్, లింగం యాదవ్, సంపత్, పృథ్వీ, సంగీ శ్యామ్, బెంజర్ల ప్రభాకర్ రెడ్డి, షానూర్, భూమయ్య, మన్సూర్, గంగాగౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు అంటేనే తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు సంఘాలు పెట్టుకోవడానికి కానీ వాళ్ళు చైతన్యం కావడానికి ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి కామారెడ్డిలో కామారెడ్డి కమిటీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున గంపవర్ధన్ అన్న ఆదేశాల ప్రకారం జరుపుకుంటున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క అతని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే అతను తెలంగాణ గురించి ఎంతో పోరాటాలు చేసిండు. 4 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి మంత్రి పదవి చేసిండు. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత మళ్ళీ ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వకీల్, ఆయన అడ్వకేట్ ఉండి ఇలా మన రజాకారులు ఎంత కేసులు పెడతారో మన సాగర్ ఐలమ్మ మీద వాదించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అతను 1 రూపాయి తీసుకోకుండా వాదించుకుంటా తన ఆస్తులను కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారో ఆయన గుంజుకోవడం జరిగింది. దాన్ని ఆయన కోర్టులో వేసి వాదించి తన ఆస్తులను స్వాధీనం చేసుకొని ఇలా జలదృశ్యం అనే దాంట్లోనే తెలంగాణ పార్టీ పుట్టింది. అది ఆ స్థలం పార్టీకి ఇచ్చిండు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మర్చిపోయి ఈ రోజున ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు. మరి ఇలా ఆశయాలను మనము గుర్తించుకోవాలా. రాబోయే తరాలు, రాబోయే మన పిల్లల భవిష్యత్తు మనము ఆలోచించాలా. మనం తెలంగాణ సాధించుకున్నాం, కొట్లాడి ఎంతో మంది మహానుభావులు వీరులు చనిపోయినరు. దాదాపుగా 40,000 మంది చనిపోయినరు. కానీ అది వెలుగు రాలేదు. మరి అటువంటి తెలంగాణ ఈ రోజున మనకు కళ్ళబల్లి మాటలు చెప్పి మనను మోసగించి అధికారం ఎక్కి ఈ రోజున ఈ తెలంగాణ ఇంతమంది యోధులు ప్రాణాలు త్యాగం చేసుకొని ఈ రోజున మన తెలంగాణ సాధిస్తే దీన్ని తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ పార్టీ పుట్టింది బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రేపొద్దున కవచ కుండలాలు తిరిగా ఈ పార్టీ ఉంటది. ఈ పార్టీని మీరు కాపాడుకోవాలి. ఈ కలబలి మాటలు చెప్పి గద్దెనెక్కిన వాళ్ళని దించేయాలి. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆలోచించి ఓట్లు వేయండి అని మనవి చేస్తూ ఈ రోజు ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను అనుగుణంగా ముందుకెళ్దామని చెప్పేసి ముక్తఖండంగా అందరము మేము ప్రమాణం చేస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, గంపవర్ధన్ నాయకత్వం. జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.